ఉన్నారు. ఎవరున్నారు చెప్పాలి. ఎలా తిరుగు అమ్మాయి, ఈసారి కూర్చో నువ్వు. ఇంకా లైన్ ఏది, లైన్ స్ట్రైట్గా ఉండాలి, లైన్ స్ట్రైట్గా ఉండాలి. మాట్లాడకూడదు. ఒక ఊర్లోని ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? ధనవంతుడి దగ్గర ఏముంటాయి చెప్పండి? చాలా డబ్బు ఉంటుంది. డబ్బుతో పాటు ఏముంటుంది? బంగారం ఉంటుంది. అంతేకాకుండా చాలా రాజేష్ అక్కడ బాగా గోల్ జరుగుతుంది. ఒక్కసారి మీడియా ప్రజలు ఇటు చూడాలి. హోల్డ్ యువర్ హ్యాండ్స్. చేతులు కట్టండి అందరూనే. నాకు తెలుసు దివిల్లో పిల్లలు చాలా మంచి వాళ్ళు. చేతులు కట్టమని చెప్పకుండా, నోటి మీద వేలేయమని చెప్పకుండా చెప్పకుండా నేను నోటి మీద వేలేసేసారు. సరే చూద్దాం, చాలా జాగ్రత్తగా చూడండి. ఒక ఊర్లోని ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇది ఎవరంటే ధనవంతుడు. ఇది ఎవరు చెప్పండి అందరూనే, గట్టిగా చెప్పాలి. ఇది ఎవరు? చూడండి, ధనవంతుడి దగ్గర చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, అంతేకాదు బిల్డింగ్స్ ఉన్నాయి, అంతేకాదు కానీ చాలా పొలం ఉంది. కానీ ఈ ధనవంతుడి దగ్గర ఏమి లేదంటే మనశ్శాంతి లేదు. ఏమి లేదు? తినడానికి చాలా ఫుడ్ ఉంది. తినడానికి చాలా తిండి ఉంది. చికెన్ కర్రీ ఉంది, మటన్ కర్రీ ఉంది, ప్రాన్స్ ఉంది, ఫిష్ ఉంది, ఇంకా ఏముంటాయి? పీతల కూర ఉంది. ఇంకా మీకు ఇష్టమైన కూర ఏంటి? రొయ్యలు. రొయ్యలు ఉన్నాయి. ఇంకేమున్నాయి? చేపలు. ఇంకేమున్నాయి చెప్పండి? కోతుల, కోడి, జాయింట్లు అంటే చాలా ఇష్టం అంట. చూడండి, పెద్దోడు ఓకే, ఇవన్నీ ఉన్నాయంట. కానీ వాడికి ఏమి లేదని చెప్పాను, మనశ్శాంతి లేదు. పాపం తిండాకని చెప్పేసి టేబుల్ బాల్ దగ్గరికి వెళ్తున్నాడు, భోజనం టేబుల్ దగ్గరికి వెళ్తున్నాడు. కానీ నోట్లో ముద్దెట్టుకుంటే తినబోతుంటే వాడికి ఆకలి వేయట్లేదు. వాడు రోజుకి వాడు ఎలాగైపోతున్నాడంటే సన్నంగా అయిపోతున్నాడు. వాడికి మనశ్శాంతి లేనప్పుడు ఏమైనా తినబుద్ధి వస్తుందా? చూడండి, మొన్న SRHని కలకత్తా నైట్ రైడర్స్ని క్రికెట్ మ్యాచ్ ఆడాయి. SRH వాళ్ళు హై స్కోర్ కొట్టారు. ఎప్పుడు? ముందులోని. అది ఎంత కొట్టారంటే 278 కొట్టేశారు. కానీ ఫైనల్లో ఎంత కొట్టారు? 120 కూడా దాటలేదు, 117 కొట్టారు. కానీ మన అందరికప్పుడు అన్నం తిన ఉద్దేశిందా? అయ్యో నా హైదరాబాద్ ఎంత బాగా ఆడేవే హైదరాబాదు ఇప్పుడు, అందుకనే ముందు వెళ్ళిపోయింది. కానీ అలా చూడండి. సరే ఒకసారి మాట్లాడు. అలాగా మనకప్పుడు అన్నం తినబుద్ధి లేదు చాలామందికి. కానీ ఇక్కడ ధనవంతుడికి రోజు అన్నం తినబుద్ధి ఎట్లేదు. మ్యాచ్ ఓడిపోయిందా, మ్యాచ్ ఓడిపోలేదా అదేంటి కాదు. ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఈ చెవల పిల్లి చెవులు మూసేయండి ఒకసారి. కానీ ఈ ధనవంతుడికి ఆకలేస్తుందా చెప్పండి? ఆకలేస్తుందా? గట్టిగా చెప్పాలి. వేస్తుందా, వేయట్లేదా? శాంతి ఉందా, సమాధానం ఉందా, నిద్రపోతున్నాడా? అయితే ఈ ధనవంతుడికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. చూడండి, డబ్బు ఎక్కడ ఉంటుందో ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు. బెల్లం ఎక్కడ ఉంటుందో చీమలు అక్కడ ఉంటాయి. పంచదార ఎక్కడ ఉంటుందో ఈగలు అక్కడ ఉంటాయి. డబ్బుడు ఎక్కడ ఉంటుందో ఫ్రెండ్స్ అక్కడ ఉంటాయి. అయితే వీళ్ళింటికి ఒక ఫ్రెండ్ వచ్చాడంట. ఈ ఫ్రెండ్ వచ్చి అంటాడంట, శ్రీకాకుళం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? శ్రీకాకుళం నుంచి వచ్చాడు. అంటున్నాడంట, ఒరే ఈతలా అలాగన్నా? ఏం లేదురా, నా దగ్గర బోల్ డబ్బు ఉంది, నీకు తెలుసు కదా. నాకు తెలదు ఏంటి, బోల్ డబ్బు ఉంది నీకు. అసేస్ ఎందుకురా మరి ఆట కూర్చున్నా అంటే, ఏం లేదు నా దగ్గర బోల్ డబ్బు ఉంది కానీ నా దగ్గర తినడానికి అన్నీ ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి లేదంటే, ఓరు వాళ్ళకుండరా బాబు, ఎందుకు అలాగ చెప్తున్నావు? నన్ను నీకు మంచి ఉపాయం చెప్తాను కదా. ఏంటి ఉపాయం చెప్తే ఏంటంటే, నువ్వు ఒక మంచి బోర్డు చేసుకో. ఏం చేసుకోమన్నాడు చెప్పండి? ఏం చేసుకోమన్నాడు? అమ్మాయి ఇక్కడ ఇలా తిరుగు. ఏం చేసుకోమన్నాడు? గట్టిగా చెప్పాలి. నేను అడిగినప్పుడు చెప్పచ్చు. ఏం చేసుకోమన్నాడు?
బోట్ చేసుకుంటే ఈ బోట్లో నువ్వు హాయిగా ప్రయాణం చేయొచ్చు. లలా 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 అని సముద్రం మీద నువ్వు ప్రయాణం చేయొచ్చు. అంటే మంచి బోట్ చేసుకున్నాడు. బోట్లో నాటికి అన్నీ ఉన్నాయి, చక్కని బెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా హాయిగా సముద్రం మీద అలా 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 తేలుకుంటూ అలా అలా హాయిగా నిద్రపోయేటువంటి సమయం. సముద్రం అంతా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా చల్లగా ఉంది. ఇలా నిద్రపోతుంటే ఉన్నట్టు ఉండి సడన్గా సముద్రం మీద ఒకేసారి డబే అని పెద్ద ఊరుములు, పెద్ద శబ్దముతో ఈ సముద్రంలో వాడ ఏమవుతుందంటే, పడవ ఏమవుతుందండి అని చెప్పేసి ఎక్కడ కొట్టిపోతుంది? సముద్రం మీద కొట్టిపోతుంది గాలికి. రేయ్ ఇలా చూడు, సముద్రం మీద గాలికి అలలకు సముద్రం మీద అలా అలా కొట్టుకుని వెళ్ళిపోతుండే. వీడికి గుండె ఎప్పుడు వచ్చేస్తాడా ఇంటికి అని చెప్పేసి అనుకున్నాడు. అలా కనుకొని ఇంటికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పాలి? ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చేసి అమ్మయ్యా బతుకుంటే ఉండొచ్చురా బాబు అని చెప్పేసి అనుకుంటే, ఈలోగానే ఇంకో ఫ్రెండ్ వచ్చాడంటే, రే వీడు షిప్ మీద వాడ మీద వెళ్ళాడు, వాడ మీద వెళ్ళి వచ్చాడు, ఎలాగున్నాడో చూద్దామని. ఎక్కడి నుంచి వచ్చాడు? తెలంగాణ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తెలంగాణ నుంచి ఫ్రెండ్ వచ్చాడు. తెలంగాణ నుంచి వచ్చి అంటున్నాడు, అరే ఏందన్నా గట్ల కూర్చున్నావు? అరే ఏం లేదు రబ్బాయి. అరే అన్న ఏందన్న నీ లొల్లి అట్లున్నావు చెప్పనా అంటే, అరే ఏంది లేదురా బాయ్ అని అంటున్నాడు. అన్న చెప్పనన్నా, నేను ఉన్నాను కదన్నా, మేరే జాన్కే జిగిడి, నేను ఉన్నాను కదన్నా అంటే, సర్లే చెప్తానుండ్రా అని చెప్పేసి, అరే నా దగ్గర చాలా డబ్బు ఉందా? ఉంది. బంగారం ఉందా? ఉంది. పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఇంకేందన్న? మనశ్శాంతి లేదురా బాయ్. ఏమన్నాడు? మనశ్శాంతి లేదురా బాయ్. అరే అన్నా ఎందుకన్నా నువ్వు ఫిగర్ అవుతావు? నేనున్నాగా నీ లొల్లు తీయడానికి. అన్నా చింత మత్కరో మాయోనా అని అన్నాడు. సరే అలాగా ఉంటున్నప్పుడు వాడు ఏం చేశాడంటే, వాడు ఇంజనీర్ అంటే, ఎవరంట? వాడు సివిల్ ఇంజనీర్. ఏం చేస్తాడంటే చక్కని బిల్డింగ్స్ కడతాడు. ఏం కడతాడు చెప్పండి? ఇక్కడ ఏంటిది? చక్కని ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టాను. రేయ్ మల్లెపూలు సరే కూర్చో, మాట్లాడాలి చదవకూడదు నేను చాక్లెట్లతో. సరే ఎప్పుడైతే ఇలా బిల్డింగ్ కట్టాడో అన్నాడంట, అరే అన్న నీ దినాము ఒక రూమ్లో ఉండేకి ప్లాన్ చేస్తా, దినాము ఒక రూమ్లో ఉండు, ఖుషి ఖుషి దావత్ ఉంటుంది, దారు ఉండదు, సబ్ మిల్తా అని చెప్పేసి అన్నాడు. అంటే చక్కగా 366 గదులు కట్టించుకున్నాడు. ఎన్ని గదులు కట్టించుకున్నాడు? ఆ రోజుకి ఒక గదిలో ఉంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 65 డేస్. కానీ లీఫ్ ఇయర్కి ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు. లీఫ్ ఇయర్ మన వచ్చింది తెలుసా మీకు? ఈ ఏం తెలవ మనకి. లీఫ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరిలో వస్తుంది. ఫిబ్రవరి ఎన్నో తారీఖున లీఫ్ ఇయర్ వస్తుంది? 29, 29. వీళ్ళేమో 13 అంటున్నారు చాలామంది. సరే ఎప్పుడైతే ఈ యొక్క ఇల్లు కట్టించుకున్నాడో చక్కగా రోజుకు ఒక గదిలో హాయిగా ఉండేవాడు. హాయిగా ఉండి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తోటి చక్కగా ఎంజాయ్ చేసేవాడు. ఇలాగ ఉండగా 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 366 రోజులు ఏమైనాయి? అయిపోయినాయి. మళ్ళీ అప్పుడు ఎక్కడ రావాలి? మొదటి గదిలోకి రావాలి. ఎవరు చెప్పిందాడు? ఎవరు చెప్పాడు మొదటి గది అని? చెప్పరా? ఎవరు చెప్పారు? నిజం చెప్పండి రా. నువ్వా చెప్పు? ఆడ చాక్లెట్ ఎవరా చెప్పినోడు? చాక్లెట్ ఎవడా చెప్పింది? అదేలాగ ఇచ్చే. నువ్వు కాదు కదా, నువ్వు కాదు కదా, ఈడు కదా, అదిగో తీసుకోరా అన్నా. నువ్వు చెప్పావా? సరే ఎప్పుడైతే ఈ మొదటి గదిలోకి వచ్చాడు మళ్ళీ వాడికి ఏమైంది? మనశ్శాంతి లేకుండా పోయిందిరా. ఏం పోయింది? మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్ళీ తిందామంటే తినలేకపోతున్నాడు. గట్టిగా
నిద్రపోతామంటే నిద్రలో పోతున్నాడు. ఆడు ఎప్పుడు ఏడు మొహం వేసుకొని మళ్ళీ ఇంట్లో కూర్చున్నాడు. మళ్ళీ వాడి ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ అని చెప్పాను కదా. ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు. ఈ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే బెంగళూరు నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? బెంగళూరు నుంచి వచ్చి అంటున్నాడు, అన్న ఏనన్నా ఏనాయితానా? ಅರೆ ಏನಿಲ್ಲಪ್ಪ ಅಣ್ಣ ಏನನ್ನ ಹೇಳಣ್ಣ. ಅರೆ ನನ್ನ ಹತ್ರ ತುಂಬ ದುಡ್ಡಿದ, ಇದು ತುಂಬ ಜಮೀನಿದ, ಇದು ತುಂಬ ಸ್ವರ್ಣಿದ, ಇದು ಎಲ್ಲ ನನ್ನ ಹತ್ರ ಇದೆ, ಇತ್ತು. ಮತ್ತೆ ನನಗೆ ಸುಖ ಇಲ್ಲ, శాంతి ಇಲ್ಲ, ఏనిಲ್ಲರಿ, హసువెల్ల తినేకి. ఎవరికి అర్థం కాదు కదా. అర్థమైపోయిందా? నీకు అనవచ్చా? అయ్యి బాబోయ్ అంత తెలివైందే. అది అయిపోయిందండి. అంటే మరి ఏంటంటే మరి ఇందాక నుంచి చెప్పేది అదే కదా. మలయాళంలో చెప్పనా? మలయాళం రాదా అంటే మలయాళం చెప్పిన అదే చెప్పనా? తర్వాత చెప్తాను. అంటే నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, వాడు మలయాళం చెప్తాను. సరే, ఎప్పుడైతే ఎలాగ ఉన్నాడో వాడు అన్నాడంట, అది అన్న ನಾನು ನಿನ್ಗೋಸ್ಕರ ಒಂದು ಹೊಸ ಏರೋಪ್ಲೇನ್ తయారు ಮಾಡಿಸ್ಕೊಡ್ತೀನಿ అన్న. నీ కోసం ఒక మంచి ఏరోప్లేన్. ఏంటది? అది ఏరోప్లేన్ అవుతుంది. ఇప్పుడు కంగారు పడకరా. ఏం పేరు? సుదీపేనా? నాకు తెలుసు, మా ఓడు ఒకడున్నాడు. చాలా కంగారు ఎక్కువ ఇక్కడ దగ్గరే. నువ్వా షుగరా? అంటే కొంచెం అన్నం పెట్టానే మా ఓడు ఆగలేకపోతున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి మాట్లాడకూడదు, ఒక చక్కని ఏరోప్లేన్ చేసుకొని అన్నాడు, నువ్వు అన్న ఆకాశంలోనికి అలా వెళ్తే నలిపేయకండి రా నా ఎరుకడ్రే, నా యమానవో, నా యమానాన్ని ఇవ్వండి రా. ఇడవడు ఇలా చేతికి. ఎప్పుడైతే అన్నయ్య అన్న నువ్వు ఒక మంచి ఏరోప్లేన్ చేసుకుంటావో అలా ఆకాశ వీధిలోని సింపేసిలాగా ఉన్నాడు. అదే పని మీద ఉన్నవారా వచ్చిన దగ్గర నుంచి. ఎప్పుడైతే నువ్వు ఈ విమానం చేసుకొని నువ్వు హాయిగా వెళ్తుంటావో నీ ప్రాణం చాలా సుఖంగా అంతే ఉంటుందని చెప్పి అన్నాడు. ఈ ప్రాణం సుఖం కాదు కానీ దీన్ని నిలిపేయారు పట్టుకొని. అయితే చూడండి, విమానంలో ఎంతసేపు ఉండగలం? అరే ఇప్పుడు మనకి బయటకు వెళ్ళి ఏమైనా చూడాలనుకో మనం ఏం చేస్తాం? తమ్ముడు పక్కన కిటికీ తీసి ఒకసారి, నువ్వే కిటికీ తీసి ఒకసారి బయట చూడు, నవ్వుసారి అలా నవ్వుకోవచ్చు. కానీ విమానంలో వెళ్ళేటప్పుడు అలాగ ఉండదు. పొరపాటున కానీ కిటికీ తీసాడనుకో వాడు కాలగమనంలో గెలిచిపోతాడు. అయితే ఈ యొక్క విమానంలో కూడా వాడికి ఏమి లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు చెప్పాలి? ఎక్కడికి వచ్చాడు? వాళ్ళ ఇంటికి వచ్చి అనుకున్నాడంట, రై మాట్లాడు, నాకు ఎంత మంచి షిప్లో ఉన్నాను అయినా నాకు సుఖం లేకపోయింది, మంచి ఇంట్లో ఉన్నాను నాకు సుఖం లేకపోయింది, మంచి ఏరోప్లేన్ చేసుకున్నాను అయినా నాకు సుఖం లేకపోయింది, నేను ఎలాగైనా చచ్చిపోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాను. అయితేనే చచ్చిపోవడానికి రెడీ అయ్యాడు. రే ఎల్లో షర్ట్ నీ పని ఏంటి అక్కడ వెళ్ళరాను ఒకసారి అడిగి స్టీఫెన్ ఒక్కడ తగిలించి అడిగి ఎయ్ ఆడికి ఆడి వెనకలోడికి నువ్వెయ్యి గట్టిగా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఇంటికి వచ్చేసాడో ఇంటి దగ్గర చచ్చిపోవాలనుకున్నాడు. చచ్చిపోవాలనుకుంటేనే ఈలోగా అని ఎవరో కానీ తలుపు కొడుతున్నారు. అరే ఏదో నీ చచ్చిపోవాలనుకున్నాను కదా, నా బ్రహ్మ అలాగ అనిపిస్తుంది అనుకున్నారు. అని తలుపు కొడుతుంటే చాలా చిరాకు పడుతున్నాడు. నేను చచ్చిపోవడం కూడా ప్రశాంతంగా చచ్చిపోనెత్తలేదు, ఈడెవడో వచ్చాడని చెప్పేసి అనుకుని ఆడు తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గరికి వెళ్తే ఒక ముసలోడు బయట అని చెప్పేసి అక్కడ ఏం చేస్తున్నాడంటే బయట ఉన్నాడు. అయితేనే ఎవర్రా నువ్వు అంటే, అయ్యయ్యా ఒకసారి తలుపు తీయండి కొంచెం చల్లేస్తుంది లోపలికి వస్తానంటే, సరే కదని చెప్పేసి తలుపు తీశాడు.
అని డోర్ తీసి లోపల రమ్మన్నాడు. ఎక్కడ రమ్మన్నాడు? లోపలికి వచ్చిన తర్వాత చెప్పు ఏంటి నీ సమస్య అంటే, అయ్యా నేను పక్కన ఉన్నటువంటి ఏ ఊరది వీరవెళ్ళాలయ్యా. మీద ఊరేనా అనుకున్నాను. అయ్యా వీరవెళ్ళాలయ్యా, కానీ మధ్యలోని నా యొక్క బైక్ పాడైపోయింది, నాకు నా సైకిల్ పోయిందయ్యా, ఎవరు దొంగతనం చేశారు, వెళ్దామంటే చాలా వర్షం వచ్చేస్తుంది అయ్యా, కొంచెం ప్లీజ్ అయ్యా డోర్ ఇచ్చి కొంచెం నాకు సహాయం చేయండి. సర్లే ఇంక ఎలాగో చచ్చిపోబోతున్నాను కదా, ఏదో చేద్దామని చెప్పేసి వాడు లోపల తీసుకొస్తా. ముసలోడు ఏం చేస్తున్నాడు? చలికి బాగా అని వణుకుపోతున్నాడు. వణుకుతుంటే సరే కదా అని చెప్పేసి రగ్గు ఉంటుంది కదా, మంచి రగ్గు కప్పాడు, దుబాయ్ నుంచి తెచ్చిన రగ్గు. అంతేకాదు మంటేసి వాడు చలికి ఆగమని కాగుతున్నాడు. ఈలోగా అడిగాడంట, రే తాత ఏనా తిన్నావా అంటే, లేదో తిందాం అనుకున్నాను కానీ నా దగ్గర అంత డబ్బులు లేవయ్యా అంటే, సర్లే కొంచెం బిర్యానీ ఉందో తింటావా? అయ్యా తింటానయ్యా, ఎందుకు తిన్నయ్యా, మీరు పెట్టాలి కానీ. సరే అని చెప్పేసి డైనింగ్ టేబుల్ తీసుకెళ్ళాడు. కొంచెం బిర్యానీ అని చెప్పేసి బిర్యానీ పెట్టాడు. అదేంటంటే మిక్స్డ్ బిర్యానీ. ఏంటది? చేప, రొయ్య, మటను, ఫిష్, ఇక ఇవన్నీ కూడా వేసి పెడుతున్నాడు గాడు. అమ్మ బాబోయ్ ఎంత మంచి బిర్యానీ దొరికిందని చెప్పేసి ఆమ్ అంటున్నాడు. నీకు కట్ట కావాలా? కట్ట వేసేయండి కట్ట కావాలా? కట్ట వేస్తున్నాడు. అంతేగా అయ్యా కొంచెం ఉల్లి చట్నీ అంటే వేడి చేస్తుంది, కొంచెం ఉల్లి చట్నీ అంటే ఉల్లి చట్నీ వేసుకున్నాడు. వేసుకొని తింటున్నాడు. తింటుంటే ఈడు ధనవంతుడు ఆ నోరంక చెయ్యంక చూస్తూ అడుగుతున్నాడు, తాత నీ దగ్గర బంగారం ఉందా? లేదు. ఏంటి నీ దగ్గర బంగారం లేదా? తాత నీ దగ్గర మంచి ఇల్లు ఉందా? లేదు. అయ్య బాబా, మా తాతగారు ఈ మంచి ఇల్లు కూడా లేదు. తాత నీ దగ్గర పొలాలు ఉన్నాయా? లేవు. నా దగ్గర పొలాలు లేవు అని అన్నాడు. అయ్యయ్యో. తాత నీ దగ్గర బిల్డింగ్లు ఉన్నాయా? లేవంటే అన్నాడంట. శాంతి అక్కడికి వెళ్ళిపోయి, శాంతి ఇప్పుడు దాకా అక్కడికి మనశ్శాంతి లేదు, శాంతి లేక మనశ్శాంతి లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? మంచి బ్యాంగ్లో ఉందంటే, ఒరే బాబు మా ఇల్లు వర్షం అంతా స్విమ్మింగ్ పూల్ అయిపోద్ది మా ఇల్లు అంతానే. అంటే ఏంటనుకుంటున్నారు? అది పాకంట, పెద్ద కన్నం ఉంది, కింద వర్షం వస్తే ఇల్లు అంతా కూడా మునిగిపోద్ది. అయితేనే తాత మరి ఎంత ప్రశాంతంగా నువ్వు ఎలాగ ఉండగలుగుతున్నావు? ఎంత శాంతిగా నువ్వు ఎలాగ ఉండగలుగుతున్నావు? శాంతి వచ్చింది అందుకున్నా. ఎంత ప్రశాంతంగా నువ్వు ఎలాగ ఉండగలుగుతున్నావు అంటే, ఆ తాత వాడంక అలా చూసి, రే బాబు నాకు కూడా ఒకప్పుడు సరిగా నిద్ర పట్టేది కాదు, నాకు కూడా మనశ్శాంతి ఉండేది కాదు, నాకు కూడా చాలా విధాలైనటువంటి ఇబ్బందులుండి నేను కూడా నా జీవితాన్ని ఎందుకు కాకుండా ఎవరికి కాకుండా చేసుకుందామని చెప్పేసి ఉన్నటువంటి సమయంలో నా జీవితంలోనికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారు? ఎవరొచ్చారు? ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరొచ్చారు? ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే నాలో ఉన్నటువంటి పాపమును, నాలో ఉన్నటువంటి శాపమును, నాలో ఉన్నటువంటి అవిధేయతను, నాలో ఉన్నటువంటి దుర్మార్గతను, నాలో ఉన్నటువంటి చెడు గుణాలను, నాలో ఉన్నటువంటి పనికిరాని తనాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేశాడంటే, ఆయన నాలోంచి ఏం చేశాడంటే తీసివేశాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అవునా ఎవరు ఆ వ్యక్తి అంటే నాకు కొంచెం పరిచయం చేస్తాడు. ఎందుకు పరిచయం చేయను? నేను నీకు ఆ వ్యక్తిని పరిచయం చేస్తానంటే, తాత ఆ వ్యక్తి ఉంటే మనశ్శాంతి ఉంటుందంటే వస్తుంది. తాత ఆ వ్యక్తి ఉంటే ఆకలి వేస్తుందా? వేస్తుంది. ఆ వ్యక్తి ఉంటే తాత నిద్ర పడుతుందంటే నిద్ర పడుతుందంటే ఆ వ్యక్తిని నాకు పరిచయం చేయంటే, ఆ వ్యక్తి ఆ తాత అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఎవరో కాదు కానీ నా ప్రభు అయినటువంటి
గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి యేసయ్యకు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నా ప్రభు అయినటువంటి యేసయ్య ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడో, నాలో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించాడు, నాలో ఉన్నటువంటి అశాంతిని తొలగించాడు, నాలో ఉన్నటువంటి మూర్ఖత్వం తొలగించాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, నాకు శాంతినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఆకలినిచ్చాడు, మంచి నిద్రనిచ్చాడు అని చెప్పాడు. అయితే అన్నాడు ఆ ధనవంతుడు అన్నాడు, తాత మరి యేసయ్య నాకు కావాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు, యేసయ్య నాకు కావాలి, నా దగ్గరకు వస్తాడంటే నీ దగ్గరకు వస్తాడు. నాకు యేసయ్య కావాలంటే ఏం చేయాలంటే, అక్కడ తాత ఏం చెప్పాడంటే, మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే యేసయ్య మన దగ్గరికి వస్తాడు. అందరూ చిన్న మోకరించండి, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా మాట్లాడదు. ఎవరు కూడా మాట్లాడదు. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ చేతులు జోడించండి, చేతులు జోడించండి. రేయ్, తల్ల పైకి ఎత్తండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అదే లాస్ట్ ఇయర్ వచ్చారు కదా మీరు, దివిల్ నుంచి వీరవెల్లి దారి, వీరవెల్లి దారిలోని రోడ్డు మీద ఉంటుంది జ్యోతిబాబు గారు ఫ్లెక్స్ ఉంటుంది. వీరవెల్లి దారిలో కొంచెం దివిల్ బ్రిడ్జ్ నుంచి ఇలా రైట్కి రావాలి. వీరవెల్లి దారి కొంచెం ఎదరిపోతే నీ ఫ్లెక్స్ ఉంటుంది బయట, కొంచెం ఎదరికే, దూరం కాదు. చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అన్న చందు ఫోన్ చేసి అడ్రస్ చిన్న ప్రార్థన చేద్దాం. చూడండి తమ్ముడు, చెల్లి, యేసయ్య మనలో ఉంటే సంతోషం ఉంటుంది, యేసయ్య మనలో ఉంటే శాంతి ఉంటుంది, యేసయ్య మనలో ఉంటే మనశ్శాంతి ఉంటుంది. చిన్ని చిన్ని పాప, చిన్ని తంబి, నీ ఎవరికి చెప్పలకూడదు, నీ చిన్ని హృదయంలో అందరూ మోకరించాలి. యేసు ఉన్నాడా, చిన్ని పాప, చిన్ని తంబి, నీ చిన్ని హృదయంలో యేసు ఉన్నాడా, 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 చిన్ని పాప, చిన్ని తంబి, నీ చిన్ని హృదయంలో యేసు ఉన్నాడా, నీ చిన్ని హృదయంలో యేసు ఉన్నాడా. యేసు నీలో ఉంటే కోపముండదులే, యేసు నీలో ఉంటే శాపముండదులే, యేసు నీలో ఉంటే పాపముండదులే, యేసు నీలో ఉంటే పొగరు ఉండదులే, యేసు నీలో ఉంటే పొగరు ఉండదులే. చిన్ని పాప, చిన్ని తంబి, నీ చిన్ని హృదయంలో యేసు ఉన్నాడా, నీ చిన్ని హృదయంలో యేసు ఉన్నాడా. యేసు నీలో ఉంటే ధైర్యముండునులే, యేసు నీలో ఉంటే శాంతి ఉండునులే, యేసు నీలో ఉంటే సమాధానముండునులే, యేసు నీలో ఉంటే క్షమాపణుండునులే, యేసు నీలో ఉంటే క్షమాపణుండునులే. చిన్ని పాప, చిన్ని తంబి, నీ చిన్ని హృదయములో యేసు ఉన్నాడా, నీ చిన్ని హృదయంలో. చెప్దాం, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు,
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు. నా చిన్ని హృదయాన్ని యేసుకిస్తాను, నా చిన్ని హృదయాన్ని యేసుకిస్తాను. అందరూ చెప్తాం, నా చిన్ని హృదయాన్ని యేసుకిస్తాను, నా చిన్ని హృదయాన్ని యేసుకిస్తాను. నా చిన్ని జీవితాన్ని యేసుకిస్తాను, నా చిన్ని జీవితాన్ని యేసుకిస్తాను. చిన్ని చిన్ని పాప, చిన్ని చిన్ని తంబి, నీ చిన్ని హృదయంలో యేసు ఉన్నాడా, నీ చిన్ని హృదయంలో యేసు ఉన్నాడా. నేను చక్కగా చదువుకుంటే మంచి డాక్టర్ అవ్వచ్చని, చక్కగా చదువుకుంటే మంచి జాబ్లో ఉండొచ్చని, కానీ యేసయ్యకి మీ యొక్క హృదయాన్ని ఇస్తే ఆయన మిమ్మల్ని నడవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడు. ఆయన వాక్యము మన యొక్క పాదములకు వెలుగును, మన త్రోవకు మన మార్గమునకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఆయన యొక్క వాక్యంలో మనం నడిచినట్లయితే ఆయన యొక్క వెలుగు మనల్ని నడిపిస్తుంది. ఆయన మార్గములో నడిచినట్లయితే ఆయన యొక్క వెలుగు మనకు దీపంగా ఉంటుంది, దీపం మనకు వెలుగు ఉంటుంది. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మన తల్లిదండ్రులు మనం తీసుకెళ్ళలేరు, తమ్ముడు చెల్లి, మన ఫ్రెండ్స్ మనం తీసుకెళ్ళలేరు. కానీ మన యేసయ్య మీద నమ్మకించినట్లయితే ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదించి ఆయన మనల్ని నడిపించేటువంటి వాడు ఉన్నాడు. కనుక మన యొక్క హృదయాలను ఆయనకి ఇద్దాం, మన యొక్క హృదయాలను ఆయనను రాజుగా ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఆయన వారి జీవితాన్ని నీకు సమర్పించుటకు కృపను దయచేయండి తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితిని మీరు మార్చి, కుటుంబ పరిస్థితులు మార్చి ప్రభా, వారి జీవితం నీకు సంపూర్ణంగా నీకు ఇవ్వడానికి గట్టి కృపను దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన తల్లిదండ్రులను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగనే తండ్రి, ఇదిగో ప్రభువా, వారి చదువుల్లో ఇదిగో మరి యొక్క 2 దినముల్లో మరలా తండ్రి స్కూల్కి వెళ్ళబోతూ ఉన్నారు ప్రభువా. తండ్రి జరిగే ప్రభువా, ఇదిగో తండ్రి ఆ యొక్క సంవత్సరం అంతట్లో కూడా మీరు తోడుకుని మంచి జ్ఞానమునివ్వండి. మరి ముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే గట్టి కృపను దయచేయండి. అలానే వచ్చిన ప్రభువా, ఇదిగో తండ్రి సేవకులు తండ్రి బెంజమిన్ గారు, వారి టీం అంతటిని కూడా దీవించి మీరు ఇంకనో బహుగా వాడుకుని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం.
ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు అంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చోండి, ఇంకొక దానికి జరగండి.